హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మళ్ళీ మనం ర్యాంప్ ఛాలెంజ్ ఆడడానికి వచ్చేసాం. కానీ ఈసారి సైకిల్తో ఆడదాం. ఒక్కసారి సైకిల్తో ఆడదాం. ముందు మనం గెటప్ సెటప్ చేంజ్ చేసుకుని సైకిల్తో ఆడదాం. ఈ వీడియో ఉద్దేశం ఏంటంటే జాంబీని చంపడం. మీరు విన్నది నిజమే. మరి ర్యాంప్ ఛాలెంజ్కి ఎందుకు వచ్చావరా అని మీరు అడగచ్చు. ఎందుకంటే ముందు ఫిట్నెస్ చేసుకోవాలి కదా, ఇందులో మోయ అవ్వకుండా ఉండాలి కాబట్టి ఇక్కడికి వచ్చేసాను. ఇంకొక ఉద్దేశం ఏంటంటే ఇండియన్ బైక్ గేమ్ ఆడి చాలా రోజులైంది. ఓరి నాయనా, సరే కానివ్వండి. వచ్చేసాం. ఇందాక దానికి తగిలాము కానీ రీస్పాన్ అయ్యాము. వచ్చేసాం. ఎస్, టింగ్. అంతేలే. సరే గైస్, ఇక మనం లేట్ చేయకుండా గేమ్లోకి అయితే వెళ్ళిపోదాం. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం ఇదేంటిది గ్రెనేడ్ బాంబర్ ఏదో ఉంది, దీని గన్ను పేరు నాకు తెలీదు. అంటే మనం అలాంటివి ఆడం కాబట్టి ఈ గ్రెనేడ్ షూటర్, దీనికి ఒక పేరు గ్రెనేడ్ షూటర్. సరే, దీంతో అయితే మనం జాంబీస్ని వేసేసి 100 కాయిన్స్ అయితే కలెక్ట్ చేయాలి. సరే, ఈ వీడియో టార్గెట్ జస్ట్ ఒక 60 కాయిన్స్ కలెక్ట్ చేస్తే చాలు. 60 కాయిన్స్ వరకు కలెక్ట్ చేస్తే చనిపోయినా పర్వాలేదు. ఒక 60. మన దగ్గర ఉన్న యాక్సెసరీస్ ఒకసారి చూడండి. AK-47 ఉంది, గ్రెనేడ్ గన్ ఉంది, లేదంటే మినీ గన్. పాన్ అయిపోతున్నారుగా, రండిరా చూసుకుందాం. మనకి ఒక్క గన్ ఉంటే చాలు. వాళ్ళేంటి లాస్ట్ టైం ఇందాక వచ్చిన వాళ్ళు కన్నా కొద్దిగా బండగానే ఉన్నారు. మొత్తం పేల్చేద్దాం. అదిగోండి, అసలు సౌండ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఎందుకు మ్యూట్ చేస్తున్నా అంటే అనవసరమైన సౌండ్ ఎఫెక్ట్లు కూడా వస్తున్నాయి. అందుకనే లాస్ట్లో సిటీలో ఉన్న అన్ని జాంబీస్ని చంపేద్దాం. అన్నీ కాదు, కొన్నిటిని వెంట తీసుకొచ్చి వాటిని కూడా చంపేద్దాం. ముందు వీటిని ఒక 60 కాయిన్స్ కలెక్ట్ చేసి అక్కడికి వెళ్ళిపోదాం. ఎన్ని కాయిన్స్ ఒకేసారి కాదు, మీకు చూపిస్తాను. ఇప్పటివరకు ఎన్ని కాయిన్స్ కలెక్ట్ చేసామో అనేది స్క్రీన్ మీద అయితే ఉంది కదా. సో ఇంకా చాలా, లేకపోతే ఇంకా ముందుకెళ్తే వస్తారా. మినీ గన్ వచ్చేసింది, కానీ ఈ ప్రస్తుతానికైతే స్నైపర్తో మనకు ఉపయోగం అయితే ఉంది. ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3D గేమ్ ఆడి చాలా రోజులైంది కాబట్టి మళ్ళీ మీకోసం ఈ వీడియో చేశా కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్. ఒక్క సబ్స్క్రైబ్, ఒక లైక్ నేను అడుగుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్. మొత్తం ఒక్కొక్కళ్ళు పందిలాగా ఉన్నారే. ఈ వీడియో అక్కడైనా ఒక్కసారి కామెడీగా ఉండకపోయినా పర్వాలేదు, కానీ వీళ్ళు మాత్రం పంది ఇంకా మాట్లాడుకోకూడదులేండి. మళ్ళీ పంది అంటే బూతులు అయిపోతాయి. గేమ్ కనిపెట్టిన నుండి తిట్టుకుంటా అనుకుంటున్నారు. సరే, కానీ కాయిన్స్ అయిపోతున్నాయి. 60 వచ్చేసినాయి. ఇప్పుడు ఈ నొక్కని లేపేసి మనం వెళ్ళిపోదాం. ఏంటి అబ్బా డ్యామేజ్ చేసేస్తున్నాడు వీడు. చూడండి, పంది చూడండి. అబ్బా వేస్తున్నాడు షాట్లు. ఎవరో కాపాడండి రా. లాస్ట్ వీడియో అక్కినేటర్ వీడియో చూసారా గాయస్? అది కూడా చూడకపోతే చూసండి. అబ్బా హెడ్ షాట్లు స్లో మోషన్లో. వీడికి పిస్టల్తో పిట్టలాడే పిస్టల్తో వీడికి ఎట్లా కాదు, గ్రెనేడ్ గన్నేసి కొట్టితే అయిపోయింది గాయస్. సరే, ఈరోజు అక్కడ ఆడితో ఓడిపోయాం కాబట్టి ఇక్కడున్న ఈ దెయ్యాలు జాంబీలు అన్నిటినీ నా వెనకాల తిప్పుకున్న జాంబీస్ని ఒక చివరికి తీసుకెళ్ళి గ్రెనేడ్ గన్తో లేపేద్దాం. అదే ఇంతకుముందు చాలా ఫస్ట్ వీడియోస్లో పోలీస్ స్టేషన్ బ్లాస్ట్ వీడియోలు కానీ జాంబీస్ అటాక్ గాన్ వ్రాంగ్ అలాంటి వీడియోలు పెట్టాను. ఇది కూడా అలాంటిదే.
తమ్మునేల్ క్యాప్షన్స్ కూడా చూసుంటారు. ఇది పార్ట్ 2, జాంబీస్ అటాక్ పార్ట్ 2. వచ్చేసారు పిలవంగానే వచ్చేస్తున్నారు మన తమ్ముళ్ళు. ఒక్కొక్కట్లు మామూలుగా లేరుగా. అబ్బా నువ్వు పరిగెత్తరా నువ్వు. నెక్స్ట్ వీడియో దేని గురించి పెట్టమంటారో కింద కామెంట్ చేయండి. నేను కామెంట్ చేయండి అని అరవడమే కానీ మా ఫ్రెండ్స్ కానీ వాళ్ళు తప్ప ఎవరు కామెంట్ చేయట్లేదు. ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఒక్కళ్ళు ఏదో ఒక కామెంట్ పెట్టండి ప్లీజ్. ఇంతవరకు చూసారంటే థ్యాంక్ యూ.